నమస్తే. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి చివటం గ్రామంలోని చివటం శ్మశాన వాటికలో చివటమమ్మ తపస్సు చేసిన జమ్మి చెట్టు సందర్శనానికి వెళుతున్నాం. అమ్మ ఈ జమ్మి చెట్టు కిందే తపస్సు చేసుకుంటూ ఈ శ్మశాన వాటికలోనే ఉంటుండేవారని చెప్తారు. అయితే ఈ జమ్మి చెట్టుకి చాలా పెద్ద చరిత్రే ఉంది. కరోనా సమయంలో ఒకసారి వచ్చిన పెద్ద గాలికి ఈ జమ్మి చెట్టు వేళ్లతో సహా లేచిపోయి పక్కకి కూలిపోయిందట. ఆ కూలిపోయిన మహావృక్షం మళ్ళీ ఎలా నిలబడింది అనే వివరాలు శ్రీ విస్సయ్య పంతులు మాస్టారు మనకు వివరిస్తారు. అలాగే ఆ రోజు ఆ కార్యక్రమాన్నంతా నిర్వహించిన రాజమండ్రికి చెందిన అమ్మ భక్తులు శ్రీ వర్మసాయి గారు మనకి ఫోన్లో ఆ వివరాలను తెలియజేశారు. ఆ వివరాలు కూడా మీకు అందిస్తున్నాం. ఒక కూలిపోయిన మహావృక్షాన్ని లేపి నిలబెడితే అది మళ్ళీ చిగురించి యథాస్థితికి రావడం అంటే అది అమ్మ మహత్యమే కదా. తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈ మధ్యకాలంలో ఈ జమ్మి చెట్టు సందర్శనకు వచ్చారు. మహాశైలకి నమస్కారాలు. ఈ ప్రదేశం మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రదేశం శ్రీ 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 చివటం అమ్మగారు ఒక ఇష్టమైన ప్రదేశం. ఎందుచేతనంటే అమ్మ కొన్ని సంవత్సరాల పాటు ఈ గ్రామం వచ్చిన కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రదేశం అంతలోనూ కూడా అమ్మ పాద స్పర్శ చేత మీకు పునీతమైన ప్రదేశం. ఇది చివటం గ్రామం యొక్క శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటికలో అమ్మగారు ఇక్కడ చాలా కాలం ధ్యానం చేసుకుని ఇక్కడే రాత్రి పగళ్ళు కూడా ఇక్కడే ఉండేవారు. అటువంటి ప్రదేశాన్ని మనం ఇప్పుడు తిలకిస్తున్నాం. ఈ యొక్క ఎదురుకుండా కనపడుతున్న ఆ చెట్టు జమ్మి చెట్టు. అమ్మగారు ఎక్కువగా ఈ జమ్మి చెట్టుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుచేతనంటే ఇప్పుడు అమ్మ సూక్తుల్లో కూడా మనకి ఒక వివరం కనబడుతుంది. ఏంటంటే కాయలు కాయని చెట్టు ఏదుందో ఆ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయాలి అని అమ్మగారు సూక్తుల్లో మనం చూస్తూ ఉంటాం. అదే ఈ యొక్క చెట్టు. అమ్మ ఎక్కువగా తరచూ ఈ యొక్క జమ్మి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవారు. ఎక్కువ కాలం ఈ ప్రదేశంలో ఉన్నారు. అమ్మగారు ఇక్కడికి ఈ గ్రామానికి తరలి వచ్చిన తర్వాత ఆవిడ ఎక్కువగా నివసించిన ప్రదేశం అంటూ ఏదైనా ఉందంటే అది శ్మశాన వాటికే. ఈ యొక్క రుద్రభూమి. ఈ రుద్రభూమిలో అమ్మగారు కాలు ఏడని ప్రదేశం అంటూ ఎక్కడా లేదు. మహాతల్లి ఆవిడ ఎక్కువ ఇక్కడే ఉండేవారు. ఎక్కువ ఎవరైనా కనుక ఆవిడ్ని చూడటానికి వచ్చినట్లయితే ఆవిడ ఏం చేసేవారంటే చుట్టూరను ఈ యొక్క ఎముకల్ని పరుచుకుని ఆ మధ్యలో అమ్మగారు పడుకునేవారు. ఏం చేతను ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళే భయపడి వెళ్ళిపోతారు అనే భావన అనమాట అమ్మగారికి. ఆ దరిదాపులకు ఎవరైనా వద్దాం అనుకుంటే అయ్య బాబోయ్ ఈ సాధు అమ్మ ఎవరో ఈ దీంట్లో పడుకుని ఉంది, అయ్య బాబోయ్ చచ్చిపోయింది చుట్టూరు ఎముకలు ఉన్నాయి, అయ్య బాబు అని అది భయపడి పారిపోయేవారు అన్నమాట జనాభా. అటువంటి పరిస్థితిని అమ్మగారు ఇక్కడ కలిగించేవారు. ఆవిడ గురించి ఆవిడ ప్రొటెక్షన్ చేసుకుంటూ సాధన ఇక్కడ జరిపారు. అటువంటి మహాతల్లి ఆ చివటం అమ్మగారు. అటువంటి అమ్మగారు సంచరించి చాలా కాలం నివసించిన ఈ ప్రదేశంలో ఉన్న ఈ యొక్క జమ్మి చెట్టుకి ఎక్కువ విశేషం ఉంది. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం రండి. ఈ జమ్మి చెట్టు అమ్మగారు ఎక్కువగా ధ్యానం చేసుకున్న జమ్మి చెట్టు అన్నమాట. ఇది ఎన్ని సంవత్సరాల మట్టు ఉంటుందో అంత ప్రాముఖ్యత కలిగిన వృక్షం అన్నమాట, దేవతా వృక్షం. ఇది ఈ మధ్యన 2020 మన కరోనా వచ్చిన సమయంలో ఇది ఏమైందంటే ఒకరోజు రాత్రి ఈ చెట్టు బాగా ఎత్తుగా ఉండేది. ఎత్తుగా ఉంటే గాలికి ఇది పడిపోవటం జరిగింది. అసలు ప్రదేశం ఇగో ఆ భాగంలో ఉంటుందన్నమాట. అసలు ప్రదేశం అక్కడ ఉండేది ఈ యొక్క చెట్టు. దాన్ని తర్వాత ఏం చేశారంటే కొంత భక్తులు గ్రామస్తులు కలిసి ఈ యొక్క వృక్షాన్ని ఈ యొక్క క్రేన్తో తీసుకొచ్చి ఇక్కడ పెద్ద గొయ్యి కింద చేసి ఈ యొక్క స్టమ్ని ఈ కాండాన్ని దాంట్లో పెట్టి పాతారు. మళ్ళీ పాతితే విచిత్రం, ఇక్కడ కొమ్మలు కోసేశారు కూడా.
కొమ్మలు కొన్ని కొమ్మలు కూడా కోసేశారు. పూర్వం ఉండే కొమ్మలు కోశారు. ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, కోశారు. ఈ కోసిన కొమ్మలు ఈ కాండాన్ని తీసుకొచ్చి క్రేన్తో ఇక్కడ దీన్ని నాటడం జరిగింది. విచిత్రం, అమ్మ ఆశీస్సులే ఇవన్నీ కూడా. ఆ మొక్క ఈ రోజున మళ్ళీ వృక్షం కింద చక్కగా పెరిగింది. మనందరికీ మన కోరికల్ని నెరవేరుస్తుంది అనమాట ఈ వృక్షరాజం. అంచేతను ఈ వృక్షరాజానికి అమ్మ ఇక్కడ నమస్కరించుకుంటూ ధ్యానం చేసుకుంటూ చక్కగా ఈ ప్రదేశాన్ని అమ్మగారు ఆవిడ కాపాడుకుంటూ ఈ వృక్షరాజాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారన్నమాట అమ్మ. అటువంటి మహాతల్లి మన చెవిట అమ్మగారు. అటువంటి అమ్మగారు ధ్యానం చేసిన ఈ వృక్షరాజాన్ని ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలోనే మీరు చూసారో లేదో మన యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చింది. మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు శాంతకుమారి గారు, వారు ఈ ప్రదేశాన్ని దర్శించారు, వచ్చి ప్రదక్షిణ కూడా చేశారు. ఈ వృక్షానికి ప్రదక్షిణ చేశారు. ఆవిడ అమ్మగారు డివోటీ అట, మాకు తెలియదు. ఆవిడ ఒక రోజున సడన్గా విజిట్కి వచ్చారు, అక్కడికి అమ్మని దర్శిద్దామని వచ్చారు. వచ్చి ఈ ప్రదేశంలో చూసి ఆవిడ నన్ను ఫస్ట్ ఒక ప్రశ్న వేశారు. ఏంటి, అమ్మగారు ధ్యానం చేసిన శ్మశానంలో ఉన్న వృక్షం దగ్గర నన్ను తీసుకెళ్ళాలి అన్నారు. సరేనమ్మా వెళ్దాం అన్నం, తీసుకొచ్చాం అనుకోండి. ఆవిడ ఈ ప్రదేశాన్ని చూసి ఎంతో ఆనందపడిపోయారు ఆవిడ. అటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, అమ్మగారు డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఈ వృక్షరాజాన్ని దర్శించి తరిస్తున్నారు. అటువంటి వృక్షరాజం ఈ రోజున మీ చెంతకి రావాలనిపించి మేము ఈ వీడియో చేయటం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోకి ఎక్కువ లైక్లు ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే. అయ్యా వరుణ సాయి గారు. సాయిరామ్ స్వామి. సాయిరామ్ స్వామి, ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? ఏంటి? చెప్పండి స్వామి. ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ మన అమ్మగారు దగ్గర శ్మశానంలో ఆ వృక్షాన్ని నాటారు కదా అప్పుడు. అవునండి, అవునండి సాయి. ఒక్కసారి మేము ఇప్పుడు వీడియో తీసుకున్నాం ఇక్కడ దీంట్లో. దానికి కొంత మ్యాటరు అసలు ఎలాగ దీన్ని ఇచ్చేసారో కొద్దిగా అది చెప్తారో ఒకసారి అని మీకు ఫోన్ చేశా. ఓకేనండి సార్. సాయినాథ్ మహారాజ్ కి జై, జ్ఞాన ప్రధాన చెవిట అమ్మకు జై. అది మనకి కరోనా కరోనా టైంలోను ఆల్ ఆఫ్ సడన్ గా ఒకసారి తుఫాన్ కింద వచ్చేసి మొత్తం చాలా బేభత్సం చేస్తుంది తూర్పుగోదావరి జిల్లాని. చేసేస్తే ఆ టైంలో ఇంకా ఎవరు ఎక్కడికి కదలట్లేదు కదా. అవును అవును. ఆ కదలిన సమయంలో ఈ అమ్మ ఇవి ఊళ్ళో వాళ్ళు ఇదంతా పొద్దున్న వచ్చి చూసేసరికి ఆ వృక్షం మొత్తం వేళ్ళతో సహా పైకి లేచిపోయి పడిపోయింది. పడిపోయి అంటే 15 రోజుల వరకు చూసారట. ఏంటి, ఏం చేయాలి, అది ఇది అని. ఈ లోపల ఊళ్ళో పిల్లలు, అదే పెద్దోళ్ళు, ఇళ్ళను అమ్మ తపస్సు చేసుకున్నది కదా, ఇంక తీసేసి ఆ పుల్లలన్నీ జాగ్రత్త పెట్టి ఎప్పుడైనా యజ్ఞాలు అవి జరిగినప్పుడు దాంట్లో వేద్దాం, లేకపోతే ఏదో ఒకటి చేద్దాంలే అని డిసైడ్ అయ్యారు. ఈ లోపల మన లక్ష్మమ్మ ఉన్నది కదా, అమ్మ దగ్గర పెరిగిన ఆవిడ, ఆ లక్ష్మమ్మ గారు ఏం చేశారంటే, అయ్య బాబు ఈ చెట్టు నీళ్ళు ఏదో చేసేసిలా ఉన్నారు, ఆ రాజమండ్రి పిల్లలు అయితే వాళ్ళ బ్యాచ్ వరంసాయి వాళ్ళు వీళ్ళు వస్తే ఏమన్నా కొంచెం అక్కడ కొంచెం మంచిగా ఏమన్నా దాన్ని ఏమన్నా చేస్తారేమో అని, రేపు పిల్లలు వీళ్ళు చేసేసిలా ఉన్నారు, మీరు అర్జెంట్ గా బయలుదేరి పొద్దున కల్లా వచ్చేయండి అని ఫోన్ చేసింది. చేస్తే ఏంటమ్మా అసలు ఏం జరిగిందంటే, ఏంటంటే ఇలా జరిగిపోయింది, అప్పుడే ఆకులు అవన్నీ వడిలిపోయినాయి, బాగా పాపం చెట్టు ఇదైపోయింది అని అంటే, వెళ్ళి చూసేసరికి అంటే ఎన్ని వేర్లు అయితే పెద్ద పెద్ద అంటే మెయిన్ మూల వేరు తెగిపోలేదు, తల్లి వేరు ఏదైతే ఉందో అది తెగిపోలేదు. ఆ మిగిలిన వేర్లు అన్ని తెగిపోయి మొత్తం తేలిపోయి పైకి కనబడిపోతున్నాయి. అప్పుడు వెళ్ళి 11 మందో 10 మందో వ్యాన్ వేసుకుని వెళ్ళిపోయాం, గుణపాలు పార్లు అన్ని తీసుకుని వెళ్ళి చూసేసరికి పొజిషన్ నిజంగానే చాలా ఇదిగా ఉంది. కానీ అమ్మ ఒక సైడ్ కొమ్మ, పెద్ద లావు కొమ్మ మాత్రం ఈ మిగిలిన కొమ్మలన్నీ వడిలిపోయినాయి, కానీ అది వడిలిపోలేదు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే దీనికి లైఫ్ ఉంది, మిగిలింది కూడా లైఫ్ వస్తుంది అనేసి వెంటనే హైదరాబాద్ వర్మ గారు ఉన్నారండి, రవీంద్ర వర్మ గారు అని హైదరాబాద్ ఆయన, మన గోపాల్ బాబు ఆశ్రమానికి
రైస్ అవి అన్ని అన్నదానానికి ఇస్తా ఉంటారు. ఆహా. సరే ఆయన తోటి స్వామి విషయం ఇలా జరిగింది, ఉమ్, మేము అలాగే సడన్ గా ఇలా ఇక్కడికి వచ్చేసాము, ఏంటి ఏం చేయాలో తెలియని పరిస్థితిలోను ఉమ్, కాస్తంత మీరు దీన్ని ఏదోటి అప్లిఫ్ట్ చేసి మన అమెరికాలోనూ అక్కడ ఇక్కడ ఏదో పడిపోయిన చెట్లు నిలబెట్టేసి మళ్ళీ బతికిస్తున్నారని అనడం కాదు, మనం చేయలేమేటి, ఆ, అందులోనూ అమ్మకి సంబంధించిన అమ్మ తపస్సు చేసుకున్న చెట్టు కదా, ఉమ్, మీరు కనుక కాస్తంత ఏమన్నా మాకు కొంచెం కోఆపరేషన్ ఇస్తే, ఉమ్, ఓ 10 మందిమో ఎంతమందో వచ్చాం ఉమ్, మేము ఒక్కొక్కరం 1000, 2000, 1116 అలా వేసుకుని మా పని మేము చేస్తాం, మీరు కూడా కొంత ఏమన్నా చేస్తారంటే దానికి ఏమన్నా కొంచెం అప్లిఫ్ట్ చేయడానికి ఏమన్నా డబ్బులు అయితే నన్ను చెప్పండి, నేను కొట్టేస్తాను అన్నారు. ఉమ్, అప్పుడు వెంటనే ఊళ్ళోకి వెళ్ళి తణుకెళ్ళి ఒక ప్రొక్లైన్ మాట్లాడాం. ఉమ్, ప్రొక్లైన్ వాడిని తీసుకొచ్చి ఉమ్, అలాగే ఇంకో కుర్రాడిని రాజమండ్రి నుంచి ఈ బ్రాంచెస్ అయ్యి నరకడానికి తీసుకుని వెళ్ళి ఉమ్, ఏదైతే బతుకున్న మెయిన్ ఉన్నదో దాన్ని మాత్రం అలాగే ఉంచేసి ఉమ్. మిగిలిన కొమ్మలు మరి నిలబెట్టాలంటే అవునవును, అంత చెట్టు నిలబెట్టలేం కదా, అవునవును. ఈ బ్రాంచెస్ అన్ని తీసేసి దాన్ని మొత్తం చుట్టూరా ఉన్న దిమ్మ అంతా పగలగొట్టేసాం. ఆ, ఆ, పగలగొట్టేసి దాంట్లో వాళ్ళు గోదావరి ఇసుక అది వేసారు అప్పుడెప్పుడు, ఆ, అందుకని వేర్లు అయ్యి తీయడానికి మెయిన్ మూల వేరు తల్లి వేరు బతికొండడానికి కారణం ఏంటంటే ఆ ఉమ్. వేరు అక్కడే వాళ్ళు ఎంతైతే చప్టా కట్టారో చప్టాలోనే తిరిగింది అది. అది వేరంతా ఈ చట్టాలో పగలగొట్టిన చట్టాలో ఉంది. పగలగొట్టిన చప్టాలు ఎప్పుడైతే ఉందో ఇసుకే కాబట్టి మేము నెమ్మదిగా ఇసుకని అంతా డొల్ల చేసేస్తే ఈ ఉమ్. వేరంతా అలా ఉందన్నమాట. ఓహో, అదృష్టం. అది చాలా అదృష్టం అనుకుని అప్పుడు తల్లి వేరుతోటి ఆ కొంచెం మిగిలిన చుట్టంతా తీసి అలా కొంచెం పక్కకు పెట్టి ఉమ్, ప్రొక్లైన్ తోటి, బాబు ఎంత లోతు తీయగలవో నీవు, ప్రొక్లైన్ ఎంత లోపలికి వెళ్తుందో అంత లోతు గొయ్యి తీసేమంటే అటు తీసేసాడు. ఉమ్, తీసేసిన తర్వాత మొత్తం ఊళ్ళో వాళ్ళు దగ్గర 15 మంది 20 మంది కుర్రోళ్ళు వచ్చారు. ఉమ్, ఆ కుర్రోళ్ళు అందరి సాయంతో దాన్ని 4 వైపులా తాళ్ళు కట్టేసి ఉమ్, కరెక్ట్ గా స్టబ్బాన్ గా స్టాండర్డ్ గా మధ్యలోకి నుంచునేలాగా చేసేసి ఆ ఉమ్, గోతులోకి దింపేశాం. ఆ, దాంట్లో దింపే ముందరే దాంట్లో కొంచెం ఎరువు మట్టి మంచిది అంటే దాని బలం పుంజుకోవడానికి వీలుగా అన్ని వేసి పచ్చిరొట్ట అవన్నీ ఆ, దాంట్లో దింపేసిన తర్వాత ఒకటే చెప్పాం వాళ్ళతోటి, మట్టి అది కప్పెట్టేసి 3 నెలల వరకు దీని జోలికి ఎవరో రాకండి, ఎంత లోతు దగ్గర 2-3 మనుషులు లోతు తీసేసాం. ఆ తల్లివేరుని దాని లోపలికి అంటే తల్లివేరుని తెగ్గొట్టలేదు, అవునవును. తెగ్గొట్టకుండానే గోతులోనే ఉంచేసి ఉమ్, అలా లోపలికంట పెట్టేసి ఆ మట్టి వేసేసి పైన కొంచెం మన మినరల్ అదే ఈ మట్టి ఉంటది కదా, అవును. ఆ పేడ, ఆవు పేడ, పచ్చిరొట్ట ఇవన్నీ వేసి ఉమ్, దాంట్లో పెట్టేసి ఆ చుట్టూరానేమో అప్పుడే దిమ్మ కట్టొద్దు, మనం అమ్మ బతికింది అని అన్న తర్వాత ఇంకా వెడల్పు చేసి దిమ్మ కడదామని ఉమ్, ఆ 3 నెలల వరకు అమ్మ జోలికి ఎవరు వెళ్ళకండి. ఈ లోపల గాలి వేసినా సరే పడిపోకుండా 4 వైపులా 4 పెద్ద పెద్ద మోకుతాళ్ళు వేసి కట్టేసాం. ఆ, ఆ, కట్టేసి ఓన్లీ ఆ బతుకున్న కొమ్మ ఒక్కటే పైకి ఉంచేసి ఉమ్, అలా ఉంచేసాం. కాస్తంత రోజు వెళ్ళి వాటరింగ్ చేయమని, అంటే వాటర్ మరి అందుకోవాలి కదా, అవునవును. అలా చేస్తే అక్కడ ఉన్న ఎవరో మన లక్ష్మమ్మ గారు వాళ్ళ అల్లుడు ఉమ్, కాస్త రోజు పొలం వెళ్ళినప్పుడల్లా వెళ్ళి వాటరింగ్ చేసేవారు. ఉమ్, ఆ తర్వాత దానికి మెట్లు కట్టించి అదే 3 నెలలు అయ్యేసరికి మొత్తం కొమ్మలు వేసేసి మామూలుగా అమ్మ బతికేశారు. ఆ, ఆ, అంతే వెంటనే అమ్మ బతికేసరికి ఇంకా ఈ రామలక్ష్మి, ఈ లక్ష్మమ్మ, ఇక్కడ ఉన్న అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళు ఎనమండుగురు ఎంతమంది ఉన్నారు కదా లేడీస్, ఆ, వాళ్ళందరూ వచ్చేసి పిల్లడ మొత్తం బతికేసిన పిల్లడు అంటే బతికేసిందని ఆయన సంకలు గుడ్డుకోవడం కాదు, మీరు కూడా ఏదన్నా కొంత ఇస్తే మేము ఇప్పటికి చుట్టూరు అరుగు కట్టడానికి ఏదో కొంత పోగేసాం, మరి మీరు కూడా ఇస్తే అంటే అలా పోజేసి ఇలా పోజేసి ఒక 50,000 అయింది. ఉమ్, ఆ 50,000 తోటి ఐరన్, ప్లేట్లు, ఏంటి టైల్స్ ఇవన్నీ కొని ఆ, మొత్తం దిమ్మను పెద్ద చేసి దాని చుట్టూరా ఈ టైల్స్ అవి అంటించేసి ఆ, పైకి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఎవరైనా ధ్యానం అది చేసుకోవడానికి వీలుగా ఉంటదని ఒక 4 ఊసలు కట్ చేసేసి ఉంచేసాం. ఉమ్, కట్ చేసి ఉంచితే ఎవరన్నా డొనేటర్ దొరికితే డొనేట్ చేసేవాడు, అప్పుడు పైన రేకుల షెడ్ అది దింపుదామని అలా పెట్టాం అనమాట. రేకుల సెట్ వేసారు. అదే తర్వాత ఈ రామలక్ష్మి దగ్గరికి ఎవరో
అమెరికా నుంచో ఎక్కడి నుంచో వాళ్ళకి ఉద్యోగం వచ్చిందని అమ్మ దయ వల్ల ఇలా జరిగిందని అంటే, ఇలాగ అమ్మ చెట్టు పడిపోతే ఇలా చేశారు పిల్లలు, మీరు ఏమన్నా అక్కడ చేస్తే కంత రేకుల షెడ్ వేయించగలరు అంటే, వాళ్ళు ఒక 60-70 అయిందట, వాళ్ళు రేకుల షెడ్ వేయించారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చేస్తే మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు వచ్చి ఆ చుట్టూరా మొత్తానికి కింద తుప్పలు ఉండేవి. ఆ తుప్పల దగ్గర అక్కడ ఇక్కడ కొంచెం చదువు చేయించాళ్ళు. వాళ్ళు ఏదో మళ్ళీ మెట్లు అది పోయించారు, చుట్టూరా కట్టారు మళ్ళీ. ఆ చుట్టూరా మామూలు టైల్ మొక్కలు వేసేసి మొత్తానికి ఏదైతేనో చక్కగా అమ్మ బతికేశారు. దీనికి కారకులు వర్మసాయి గారు అని చెప్పేసి నేను ఇప్పుడు మా వాళ్ళతో చెబుతూ అది కాదండి స్వామి, ఒకటి కారకులు వర్మసాయి అనకూడదు మనం. ఎందుకంటే అమ్మకి ఆ చెట్టు పడిపోయిన వెంటనే ఈ లక్ష్మమ్మ ఒరే దాన్ని నరికేయకండ్రా, ఆ రాజమండ్రి పిల్లలు వచ్చి ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో చేస్తారనే తలంపు కలిగింది చూసారా, అది కరెక్ట్. అంటే లక్ష్మమ్మకి చివటం అమ్మ చెప్పారు, ఆ పిల్లలు వస్తే ఏదో ఒకటి చేస్తారా, లేకపోతే వీళ్ళు మామూలుగా దీన్ని ఆ పుల్లల కింద కొట్టేసిన పొయ్యిలో పెట్టేసుకుంటారు అని. అంటే మేము అప్పుడు అమ్మ తీసిన ఈ కర్రలన్నీ చాలా జాగ్రత్త పెట్టాం. ఎలా జాగ్రత్త పెట్టాం, అంతంత లావు జమ్మి చెట్టు మళ్ళీ దొరకదని అమ్మ పాదుకలు చేసి, ఎవరన్నా అమ్మ సమాధోత్సవాలకు వచ్చినప్పుడు ఇగో పాదుకలు, అమ్మ పాదుకలు, అమ్మకి అన్నదానానికి ఏదో దక్షిణ రాసుకుని పాదుకలు తీసుకెళ్ళండి అని పెడితే వీళ్ళు ఏం చేశారా, ఆ మొత్తం గుట్ట కింద పెట్టాం. అయ్యి ఈ గుట్ట తీసుకుని వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి గుడి, ఆ శివుడి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి పెద్దది చేసినప్పుడు యజ్ఞంలోకి జిమ్కర్ ఎక్కడా దొరకలేదని మొత్తం ఈ కర్ర అంతా తీసుకెళ్ళి యజ్ఞంలో వేసేసారు. పోనీలండి, ఏదైనా అమ్మ తాలూకు అది మళ్ళీ భగవంతుడిగా ఉపయోగపడింది, అది 10,000 మాకు. అది కరెక్టే కాదంటలేదు సాయి గారు. పాదుకులు ఉంటే ఈ రోజున నలుగురు దండం పెట్టుకుందరు కదా, అది నేను చాలా ఆనందపడ్డాను. అలాగానికి జరిగి ఉంటే ఎవడన్నా అన్నదానికి ఇప్పుడు 50,000 25,000 రాస్తున్నారు. ఆ రాసిన వాళ్ళకి అమ్మ పాదుకలు ఇవి అని, ఇప్పుడు అక్కడ అమ్మ పాదుకలు ఎలా అయితే మన మందిరంలో చూస్తున్నాం కదా ఎదరా, ఆయన ఎవరైనా మన ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు జైపూర్ వెళ్ళి చేయించుకొచ్చినాయి, అదేనే అమ్మమూర్తిని. ఆ పాదుకల్లాగే చేయించి ఎవరికన్నా ఇద్దాం పెట్టిలో పెట్టి, వాళ్ళు చాలా ఆనందపడిపోతారని మా ఉద్దేశం. కానీ దాన్ని పడినవ్వలేదు, అమ్మ ఎందుకు పడినవ్వలేదు, మా అమ్మగారికి అలా చేయడం వస్తువుల కింద చెప్పడం అనేది అమ్మగారికి ఇష్టం ఉండదు. నేను అదే అనుకున్నాను, తప్పుదారి వీళ్ళు గమ్మున ముందర భక్తి భావంతో ఇంటికి తీసుకెళ్తారు పాదుకల్ని. అవును, తర్వాత ఏం చేస్తారంటే, ఇదిగో ఈ అమ్మ పాదుకలు సాక్షాత్ అమ్మ ఈ చెట్టు కింద తపస్సు చేసుకుంది, మీరు కూడా దండం పెట్టుకోండి అంటే వచ్చిన వాళ్ళందరూ అక్కడ దక్షిణలు పెడతారు. అవునవును, ఇంకా కాడి నుంచి వీళ్ళు దక్షిణలకు అలవాటు అయిపోయి అమ్మ మీద భక్తి వదిలేస్తారు. అవునవును, అందుకని అమ్మ ఒరే నువ్వు వెళ్ళని పిచ్చి పని చేసేస్తావమ్మా అని నేను లేకుండా చూసి జాగ్రత్తగా యజ్ఞంలో పెట్టింది చూసారు. సాయి గారు అలాగా మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మీరు. కాదు ఇన్ఫర్మేషన్ ఏంటండి, లక్ష్మమ్మ అలా చెప్పింది కాబట్టి అమ్మ ఇలా చేయించుకున్నారు కాబట్టి మాకు ఇప్పటికీ ఏంటంటే అసలు అమ్మ రాజమండ్రి వాళ్ళతో చేయించుకుంటారా అనుకునేవాళ్ళు, అలాగే అమ్మ మూర్తిని రాజమండ్రి వాళ్ళతో చేయించుకున్నారు, అమ్మ పాదుకులు రాజమండ్రితో చేయించుకున్నారు, అమ్మ పైన గ్లాసు ఆ ఓంకారం అవన్నీ కూడా రాజమండ్రి వాళ్ళతో చేయించుకున్నారు. అబ్బో తక్కువేంటి అమ్మ మరి లేదేటి, అందుకు నేనేమో అదే అనుకున్నాను. అందుకునే కాబట్టి అమ్మ రాజమండ్రి వచ్చి ఉండేవారు. బాగుందరు బాబు అనుకున్నాం. కానీ పని చేసేవాళ్ళు ఎవరు వారి చేత చేయించుకోవాలనే ఎంపిక చాలా అని కాదు కదండి బాబు, మళ్ళీ మనకి వచ్చే జన్మలో కనీసం అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళడానికి ఉండే నాలెడ్జ్ జ్ఞానం ఉంటుందో నాకేం తెలుసు. ఏంటంటే దారి తప్పిపోయాం అనుకోండి, మళ్ళీ అమ్మ పాదాల దగ్గరికి చేరలేం. ఏదో చేరాం, దొరికింది, ఆ ప్రెసిడెంట్ గారి పుణ్యం, రామలక్ష్మణ్ పుణ్యం అని, ఆ లక్ష్మణ్ పుణ్యం అని. ఒరే మీరైతే చేస్తారా, మీరైతే చేస్తారు, మేమైతే చేయడం మాకంటే మించిన వాళ్ళు బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. తాడేపల్లిగూడ అని, అమెరికాలోను హైదరాబాద్ లోను అమ్మ భక్తులు లేరేటి. అదేది అంతే అనుగ్రహం ఇచ్చింది అంతే అమ్మ. శ్రమదానం, మీ శ్రమకి అమ్మ గుర్తించారు, మిమ్మల్ని ఎన్నుకున్నారు, అది గొప్ప. ఇక్కడ చాలు ఇంకంతే, మేము అదే 10,000 అనుకుని ఆనందపడిపోతాం. రైట్ సార్, రైట్ సార్, ఓకేనండి, ధన్యవాదాలు. నమస్తే సార్, థ్యాంక్ యూ. సరే.